విజయనగరం జిల్లా కొత్తవలసలో నవదంపతుల అనుమానాస్పద మృతి సంచలనం సృష్టిస్తోంది. ప్రేమ పెళ్లి చేసుకున్న జంట 8 నెలల్లోనే కఠిన నిర్ణయం తీసుకుందా లేక ఆయన వారే దారుణానికి పాల్పడ్డారా? హత్యలను ఆత్మహత్యగా సృష్టిస్తున్నారా? అసలేం జరిగింది? విజయనగరం జిల్లా కొత్తవలస మండలం తమ్మన్న మేరకలో నవదంపతుల అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. జగనన్న కాలనీలో నివాసం ఉంటున్న కొప్పల చిరంజీవి, గీతల వెంకటలక్ష్మి ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకున్న స్థితిలో విగత జీవులుగా కనిపించారు. అయితే ఘటనా స్థలంలో వస్తువులు చిందర వందరగా పడి ఉండటం, స్కూటీ తాళం తొలగించి ఉండటం అనుమానాలకు తావిస్తోంది. చిరంజీవి, వెంకటలక్ష్మికి ఒకరంటే ఒకరు ఇష్టం. మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇద్దరు 8 నెలల క్రితం ప్రేమ పెళ్లితో ఒక్కటయ్యారు. చిరంజీవి విశాఖ జిల్లా పెందుర్తిలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వెంకటలక్ష్మి కొత్తవలసలో జ్యువెలర్స్ షాపులో పనిచేస్తోంది. శుక్రవారం రాత్రి దంపతుల మధ్య వాగ్వాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. వాళ్ళిద్దరు ప్రేమించి పెద్దల పెళ్లి వరకు వచ్చింది. వాళ్ళిద్దరు అయితే చచ్చిపోయింది కాదు. వాళ్ళిద్దరు అయితే ప్రాణానికి ప్రాణంగా గోరుముద్దలు తినిపించుకున్న స్థాయిలో ఉన్నారు వాళ్ళిద్దరు. అలాంటిది ఇంత ప్రాణాలు తీసుకున్న సాహస్యం అయితే వాళ్ళు చెయ్యరు. కాకపోతే వాళ్ళిద్దరి మీద ఏదో కక్ష ఉంది. చంపేసి ఊరేస్తారు. ఆ పిల్లని చంపేశారు. నా భర్తని ఇలా చేశారని ఆ పిల్లని చంపివచ్చు, నా భార్యని చేశారని ఆ పిల్లని ఇద్దరిని చంపేశారు. మరోవైపు వెంకటలక్ష్మి, చిరంజీవి మృతదేహాలను పరిశీలిస్తే ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వెంకటలక్ష్మి ఒంటిపై గాయాలు ఉన్నాయి. అలాగే చిరంజీవి కాళ్లు నేలను తాకుతూ వేలాడుతున్నాడు. దాంతో దంపతులను హత్య చేశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కొత్తవలస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. వచ్చి పరిశీలించిన మీదట భార్యాభర్తలు ఇద్దరు, వీళ్ళకి కొత్తగా పెళ్ళై 7 months అయింది. ప్రైవేట్ వర్క్ చేసుకుంటూ ఇద్దరు సపరేట్గా ఉంటున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ వేరేగా ఉంటున్నారు, వీళ్ళిద్దరు సపరేట్గా ఉంటున్నారు. మరి అతను హ్యాంగింగ్ చేసుకుని ఉన్నాడు, ఆవిడేమో కింద పడి ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య ఫ్యామిలీ గొడవలు ఉన్నాయని ప్రాథమికంగా మనకు సమాచారం ఉంది. దీని మీద మనం ఫిర్యాదు తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నాం. వెంకటలక్ష్మి, చిరంజీవిది ఆత్మహత్య కాదని, ప్రీప్లాన్డ్ మర్డర్ అని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా దంపతుల అనుమానాస్పద మృతి కేసులో పోస్టుమార్టం నివేదిక కీలకం కానుంది.